పోతున్న మాస్కా దాస్ విశ్వక్సేన్ గారు మాట్లాడతారు ఇప్పుడు. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ముందుగా మీడియా, అక్కడ లేని మీడియా, ఇంతకుముందు ఒక ప్రెస్ మీట్ అయింది నాది, అక్కడ అక్కడ మిస్ అయిన మీడియాకి ఇక్కడ హాయ్. నేను కూడా మిస్ మీకు నా ఇంటి నుండి చూస్తున్నాను. అంటే అక్కడ ఖమ్మం ప్రీ రిలీజ్లో, ప్రీ రిలీజ్ నైట్ పొద్దున్న ప్రెస్ మీట్లో, ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లో, నిన్నటి నుండి మాటి మాటికి కనిపిస్తున్నాను నేను మీకు. సో కానీ మీకు నేను కాస్ట్యూమ్ కూడా చేంజ్ చేసుకోకుండా వచ్చేసిన గ్యాప్లో. సో యా, జోక్స్ అపార్ట్, మెన్షన్ హౌస్ మల్లేష్ నాకు ఇవన్నీ షూట్ సెట్లోనే చూపించాడు నాకు శ్రీనాథ్. టీజర్ ఫౌండ్ ఇట్ వెరీ వెరీ రూటెడ్ అండ్ వెరీ ఎగ్జైటెడ్. నేను అప్పుడే చెప్పినుండే లైక్ ఐ డెఫినెట్లీ కమ్ అని చెప్పి. రేపు రిలీజ్ ఉంది కదా, ఎట్లా వస్తావు అంటే, అవును నేనేం క్యూబ్లో కూర్చొని ఎక్కా కదా, సినిమా వస్తా పర్లేదు అని చెప్పి వచ్చిన. యాక్చువల్లీ పని ఏముండదు, రేపు రిలీజ్ అంటే ఏముంటుంది నాకు, స్ట్రెస్ కొంచెం ఇట్లా మనుషుల మధ్యలో ఉంటేనన్నా స్ట్రెస్ తగ్గుతుంది. సో అండ్ టీంలో కూడా నాకు చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. అమ్మముత్తు వచ్చేసి హీ వాజ్ అసోసియేట్ డిఓపి ఫర్ హిట్ 1కి చేసిండనమాట. సో హ్యాపీ టు సీ యూ ముత్తు, ఆల్ ద బెస్ట్. యా, అండ్ సురేష్ బొబ్బిలి గారు, ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మన విరాట పర్వం మ్యూజిక్ అండి. నేను మర్చిపోయి, నేను మీలాగా ఒక ఆయన కనిపిస్తే మ్యూజిక్ చాలా బాగా చేసిరని పలకరించాను. ఒకసారి పోయి షాపింగ్ మాల్లో నేను చేయనండి మ్యూజిక్ అన్నాడు ఆయన. ఫైనల్లీ మీకు చెప్తున్నా సార్, ఐ రియలీ లవ్ ద మ్యూజిక్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ప్రొడ్యూసర్ గారు, ఐ మెట్ హిమ్ ఇన్ మెకానిక్ రాక్ సెట్లో కలిసాను అనమాట. బట్ సర్కిల్ ఆఫ్ లైఫ్ తిరిగి నేనే వచ్చిన అప్పుడు మాట్లాడిన తర్వాత. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫిలిం అన్న. డెఫినెట్లీ మీకు డబ్బులు రావాలి, ఎందుకంటే మళ్ళీ సినిమాలు ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ మా పాగల్ డైరెక్టర్ పాగల్ ప్రొడ్యూసర్ బెక్కం వేణుగోపాల్ గారు, అందరు పాగలేలే ఆ టీంలో కానీ. అండ్ ఆల్ ద బెస్ట్ అన్న. ధీరజ్ అన్న, కపుల్ ఫ్రెండ్లీ పెద్ద హిట్ కావాలి మా సినిమాతో పాటు. అండ్ ధీరజ్ అన్న కూడా నాకు అడ్వాన్స్ ఇచ్చిన ప్రొడ్యూసరు. డెఫినెట్లీ నీకు ఇంకా డబ్బులు రావాలి, ఆ టైంకి నా రెమ్యునరేషన్ పెంచాలి. సో దెర్ ఇస్ అ సెల్ఫిష్ రీజన్ బిహైండ్ దిస్ ఆల్సో. అండ్ తరుణ్ గురించి మీకే బోర్ కొడుతుంటుంది అనుకుంటే, ఎప్పుడు కలిసి తిరుగుతుంటాము, ఏదో ఒకటి మాట్లాడుతుంటాం ఒకరి గురించి ఒకలమని. బట్ తరుణ్, గుడ్ టు సీ యూ. అండ్ శ్రీనాథ్ గురించి చెప్పాలి. శ్రీనాథ్ ఈజ్ వెరీ 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 చాలా సున్నితమైన మనసున్న టాల్ మ్యాన్. యా, సో మనసు వెన్న, హైటే కొంచెం ఎక్కువ, పక్కన తిరిగా, అందుకే నేను ఎక్కువ. తరుణ్ ఏమో తెచ్చి డైరెక్ట్ పక్కన నిల్చోబెట్టిండు సినిమాలో. సో యూ గైజ్ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్ గై విత్ టైమ్. అండ్ హీస్ అంటే పీక్ ఆఫ్ ప్రొఫెషనలిజం. ఆయన మీద చూసుకుంటే నాకే ప్రొఫెషనలిజం కానీ, కొంచెం డిసిప్లిన్ కానీ, ఇవన్నీ కొంచెం ఆయన మీద నాకే తక్కువ. సో డెఫినెట్లీ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిమ్. హిట్ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుండి ఐ హ్యావ్ బిన్ ట్రావెలింగ్ విత్ దిస్ గై కదా. అండ్ ఐ వాజ్ ద ఫస్ట్ హ్యాపీయెస్ట్ గై వెన్ హీ వాస్ కాస్టెడ్ ఇన్ ఈ నగరానికి ఏమైంది. సో యూ గైజ్ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ హిమ్ అగైన్ అండ్ అగైన్. సో ఆల్ ద బెస్ట్ శ్రీనాథ్. అండ్ గాయత్రి గారు, మీరు కూడా అద్భుతంగా చేశారు. లైక్ వెరీ వెరీ రూటెడ్ పర్ఫార్మెన్స్ అనిపించింది. సో ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. అండ్ మీకు కూడా థ్యాంక్ యూ అండి. నైట్ నుండి అసలు ఈ 3 కాకుండా ఇంకేమైనా చేసిరా మీరు? ఇంకో 2 ఉన్నది తర్వాత. ఈ రోజా అసలు ధీరజ్ గారు కపుల్ ఫ్రెండ్లీకి మీ ఓపిక దండం. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ద రిలీజ్. March 6th అందరు థియేటర్లో సినిమా చూడండి. అండ్ రేపు మా ఫంకీ చూడండి విత్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. రేపు ఎలాగో ఫంకీ చూడడానికి అందరూ రెడీ అయిపోయాం. థ్యాంక్ యూ సో మచ్. కానీ మీ ట్రాన్స్ఫర్మేషన్ లైక్ క్రేజీ ఉన్నారు ఇప్పుడు మీరు. సో ఇలానే సూపర్. బట్ యా, చాలా సరికొత్తగా కూడా కనిపించబోతున్నారు అనమాట ఫంకీలో. మనం హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం రేపు. అండ్ నా ఐ రిక్వెస్ట్ తరుణ్ గారు టు స్పీక్. అందరూ విశ్వాక్తో కలిసి ర్యాగింగ్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. నా హీరో మాట్లాడాలని నేను అనుకున్నా, నన్ను దోషేస్తారు. బట్ ఇంత బిజీ షెడ్యూల్లో కూడా దీనికి టైం కేటాయించిన మీకు చాలా థ్యాంక్స్ అండి ఫర్ హోస్టింగ్. అసలు బ్యాక్ టు బ్యాక్, అసలు అందరికంటే షెడ్యూల్ బిజీ మ్యామ్ది ఉన్నారు. షీ ఆల్వేస్ మేక్స్ ద స్టేజ్ లైవ్లీ. జెన్యున్గా ఈ టీజర్ చూసినప్పుడు నాకు ఒకటి అనిపించింది. లాడ్ ఆఫ్ రీజనల్ ఫిల్మ్స్ ఒక టైంలో వచ్చేవి, మనకంత రాకపోయేదన్నమాట. అండ్ రూటెడ్ స్టోరీస్ చాలా తక్కువ వచ్చేవి, ఎస్పెషలీ తమిళ్ నుంచి చాలా మంచి కంటెంట్ వచ్చేది. మనకి ఎక్కడనో అక్కడ బ్యాలెన్స్ ఆఫ్ అయింది అనిపించే టైంలో ఈ ఈ కొన్ని సంవత్సరాలలో ఇట్లా వస్తున్నాయి. అండ్ దే ఆర్ లుకింగ్ సో గుడ్. ఎందుకంటే
మామూలుగా విలేజ్ బేస్డ్ రూటెడ్ స్టోరీస్ ఏమైనా తీయాలంటే కూడా ప్రొడక్షన్ వాల్యూస్ కొంచెం తక్కువ ఉండి అది సర్లే తర్వాత చూసుకుందాం, లేదు అంటే క్వాలిటీ కొంచెం తక్కువ ఉంది అని అనిపించే రకం ఉంటుండే. కాకపోతే ఈ టీజర్ మీరు అందరు చూసుంటారు కదా, ఇట్ లుక్స్ టాప్ నాచ్ అండ్ కుడోస్ టు అమ్మముత్తు గారు అండ్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఫర్ బ్రింగింగ్ అవుట్ దోస్ విజువల్స్. అండ్ ఆబ్వియస్లీ యువ్ డన్ అ క్రేజీ జాబ్ మ్యాన్. ఎప్పుడు ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఫర్ హిస్ మ్యూజిక్. నేను ముందు నుంచి కూడా కలిసి చెప్తూ ఉంటా. పర్ఫార్మెన్సెస్ కూడా చాలా చాలా బాగున్నాయి. ఇట్లా చూస్తే తెలిసిపోతుంది ఐ వాంట్ టు వాచ్ ద ఫిల్మ్ అట్ ఎనీ కాస్ట్, ఇట్ లుక్ బీ రియలీ నైస్ ఫిల్మ్ అని చెప్పి. అవన్నీ పక్కన పెడితే ఐ నో దట్ శ్రీనాథ్ టైం వచ్చిందనేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో హీస్ సచ్ అ నైస్ పర్సన్ ఎట్ హార్ట్. జస్ట్ లైక్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ స్టేజ్ మీద కూడా, దేర్ అబ్సల్యూట్లీ నో ఈగోస్, నథింగ్, జస్ట్ లవ్ ఫర్ ద క్రాఫ్ట్ అనమాట. సో అంత జెన్యున్ పీపుల్ అమిడ్స్లో ఇది రిలీజ్ అవుతుంది కాబట్టి ఐ థింక్ ఒక మంచి వైబ్ కుదిరింది అని అనిపిస్తుంది. అండ్ శ్రీనాథ్ వచ్చి he's done really good films with directors like Sailesh and Sandeep, some of my favorites, Hit and Animal. అవన్నిట్లో he's shown what he is. కాకపోతే దీంట్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కనిపిస్తారు. ఇంకా చాలా షేడ్స్ ఉన్నాయి. ఇవన్నీళ్ళు అయితే అసలు వేరే క్యారెక్టరిస్టిక్. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ టు సీ ద డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ శ్రీనాథ్ మాగంటి. అండ్ ఐ థింక్ దిస్ ఈస్ హిస్ మూమెంట్ అని అనిపిస్తుంది. అండ్ పీపుల్ లైక్ ధీరజ్, ఇఫ్ ధీరజ్ హెస్ వాచ్డ్ ఇట్ ట్వైస్ అండ్ ఆయన అప్రూవల్ ఉందంటే మీరు రీసెంట్ టైమ్స్లో కూడా చూసినారు, confidently he's given approval for a lot of films that have made huge numbers in the box office. So dantote నాకు తెలిసిపోతుంది that this is a super hit అని చెప్పి. So all the best man Satish and Rajesh garu, it's already looking great and all the actors you've done really well. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఎందుకంటే ఈ ప్లేస్ వాస్తు కొంచెం బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఇక్కడ చాలా లైవ్స్ బ్లాక్ బస్టర్ అయినాయి. సో మెన్షన్ హౌస్ మల్లేష్ కూడా వీ డోంట్ నీడ్ టు వరీ అబౌట్. March 6 తప్పకుండా చూడండి. అండ్ ఆల్ ద బెస్ట్ టు ఫంకీ దిస్ మ్యాన్. సో ఐఎమ్ ఎక్సైటెడ్, అది కూడా చూసేద్దాం మరి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ తరుణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. వన్స్ అగైన్ విశ్వక్సేన్ గారికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఆల్ ద వెరీ బెస్ట్. రేపు ఫంకీ చూద్దాం, ఎంజాయ్ చేద్దాం. అండ్ అలాగే March 6కి మెన్షన్ హౌస్ మల్లేష్ చూద్దాం, ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ. నిజంగానే ఆ రోజు మీదే శ్రీనాథ్ గారు, రాసి పెట్టుకోండి. సో థ్యాంక్ యూ ఎంటైర్ టీమ్ అందరికీ, థ్యాంక్ యూ, విష్ యూ గుడ్ లక్. అండ్ వీ హ్యావ్ ఎ Q&A సెషన్. ఫర్ Q&A సెషన్ ఐ రిక్వెస్ట్ టీమ్ మాత్రం వేదిక మీద ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. గోపి గారికి, ధీరజ్ మొగల్నేని గారికి, తరుణ్ భాస్కర్ గారికి, విశ్వక్సేన్ గారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. అండ్ ఫర్ Q&A సెషన్ సురేష్ బొబ్బిలి గారు అండ్ శ్రీనాథ్ మాగంటి గారు, గాయత్రి గారు, రాజేష్ గారు, సతీష్ గారు స్టే బ్యాక్ అండి. సో యా Q&A సెషన్ ఉంది కాబట్టి మైక్ పాస్ చేయండి. ఇఫ్ పాసిబుల్ కొంచెం ఏసీ తగ్గించరా, మరీ ఇంత చల్లగా ఉండాలని కోరుకోకూడదు. కొంచెం ఓకే. బాయ్ ధీరజ్ గారు, బాయ్. ఎస్. సో యా Q&A సెషన్ కోసం యా శ్రీనాథ్ మాగంటి గారిని అండ్ అలాగే గాయత్రి గారిని అండ్ రాజేష్ గారు, సతీష్ గారు, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్, ప్లీజ్ మీరు ఇక్కడే ఉండండి, పర్లేదు. దే నో లైక్ ప్రాసెస్. మీరు వీ హ్యావ్ ఎ Q&A సెషన్ అండి. సో యా మనం స్టార్ట్ చేసేద్దాం. సురేష్ బొబ్లీ గారు ప్లీజ్ జాయిన్ అండి.